హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ చిట్టి కాకి మరియు జ్ఞానవృక్షం. ఈ స్టోరీ అయితే చాలా స్వీట్గా షార్ట్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది. అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి పేరే చిట్టి. చిట్టికి చాలా ఆసక్తి, దేని గురించైనా తెలుసుకోవడమైనా అడిగి తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అది అడవిలో ఎగురుతూ ఉండగా ఒక పెద్ద వృక్షం కనిపించింది. ఆ వృక్షం పేరు జ్ఞానవృక్షం. చిట్టికాకి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది, అయ్యా వృక్షమా, నాకు జ్ఞానం కావాలి, నేను ఎలా తెలివిగా అవుతాను అని అడుగుతుంది. వృక్షం నవ్వుతూ చెప్పింది, ఓ చిట్టికాకి, నువ్వు తెలివిగా అవడానికి ఈ 3 గుణాలను నేర్చుకో. అవేంటంటే 1 ధైర్యం, 2 ప్రయత్నం, 3 సహనం. చిట్టికాకి ఆ 3 గుణాలను నేర్చుకోవాలని నిర్ణయించుకుంది. మొదట చిట్టికాకి ఎత్తైన కొమ్మపై కూర్చోడానికి ప్రయత్నించింది. ఇలా చేయడానికి ధైర్యం అవసరం. తర్వాత 10 సార్లు ప్రయత్నించింది, పైనకెక్కింది. ప్రయత్నం ఫలించింది. చివరికి గాలి బలంగా వీస్తున్నా సహనంగా కూర్చుంది, సహనం నేర్చుకుంది. ఇలా వృక్షం చెప్పిన 3 గుణాలను కూడా కాకి నేర్చుకుంది. ఆ 3 గుణాలను వచ్చిన తర్వాత చిట్టికాకి అడవిలోనే అత్యంత తెలివైన కాకిగా అయిపోయింది. నీతి ఏంటంటే ధైర్యం, ప్రయత్నం, సహనం ఉన్నవారిని ఏది ఆపలేదు. మనం కొండంత ధైర్యంతో ప్రయత్నిస్తూ సహనంగా ఉంటే మనం ఏ పని తలపెట్టినా ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రతి మనిషిలోనూ ధైర్యం, సహనం, ప్రయత్నించే గుణం తప్పకుండా ఉండాలి. అలా ఉంటేనే ఏ పని చేయాలనుకున్నా ఆ పనిలో సక్సెస్ అవుతాం. ఇది ఇవాల్టి స్టోరీ. మరి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.